ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం నిర్వహించింది. లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ సమన్వయకర్తలతో పార్టీ అగ్రనేతలైన ఖార్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహులు గైర్హాజరయ్యారు. ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు కోఆర్డినేటర్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టేలా వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. 17 స్థానాలకు 17 స్థానాలను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా వర్క్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అబద్దాల ముందు మన పార్టీ అభివృద్ధి ఓడిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మనం పడుల కంటే ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్లమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన నేతలను కూడా ప్రజలు తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కాలంలో తాము ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రచారం చేశారని, కానీ 6 లక్షలకు పైగా ఇచ్చామని వెల్లడించారు. దేశంలో అత్యధిక ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వేతనాలను 73% వరకు పెంచామన్నారు. 29 లక్షల పెన్షన్లు 46 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అయితే వీటిని చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు. బీఆర్ఎస్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ప్రజలను ఎప్పుడూ క్యూలైన్లలో నిలబెట్టలేదన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల సౌకర్యం కోసం చూసింది తప్ప రాజకీయ ప్రయోజనం కోసం ఆలోచించలేదన్నారు. అయినా ప్రజలు తమను పూర్తిగా తిరస్కరించలేదన్నారు. 3వ వంతు సీట్లను గెలుచుకున్నామని గుర్తు చేశారు. 14 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయామన్నారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఓట్ల తేడా కేవలం 1.85%మేనని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావించి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్ గా మారబోతుందా? బీఆర్ఎస్ పేరుతో ఎన్నికల్లోకి వెళ్లి బొక్కబోర్ల పడిన పార్టీ తిరిగి పూర్వ పేరుకు వెళ్లడం ద్వారా ప్రజలకు తిరిగి దగ్గరవ్వాలని భావిస్తుందా? ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి వ్యాఖ్యలు చూస్తుంటే అవునని అనిపిస్తుంది. తెలంగాణ భవన్లో నిర్వహించిన వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో కడియం ఈ విషయానికి సంబంధించి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. పార్టీలో తెలంగాణను తీసేసి భారత్ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని, 1-2% మంది ప్రజలు అలా భావించి దూరమై ఉంటారని భావిస్తున్నారు. వారిని తిరిగి ఆకర్షించాలంటే పార్టీ పేరును మార్చడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి, సుధీరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా సరూర్ నగర్ కట్ట వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వెడల్పు పనులను అధికారులతో కలిసి సుధీరెడ్డి పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధ్యయనం చేయడం జరిగిందని సుధీర్ రెడ్డి తెలిపారు. దానిలో భాగంగా సరూర్ నగర్ కట్ట, పోస్ట్ ఆఫీస్ చౌరస్తా, గాంధీ బొమ్మ దగ్గర రోడ్డు విస్తరణ పనులు చేయడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు అధిగమించవచ్చు అని తెలిపారు. దానిలో భాగంగా బ్రిడ్జి వెడల్పు పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కొక్కటిగా పనులు ప్రారంభం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం, మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నా కేవలం భావోద్వేగాలను ముందు పెట్టి బీజేపీ రాజనీతి చేస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాత పాల్ విమర్శించారు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు బీజేపీ ప్రభుత్వం ఆటంకాలు కలిగించిందని, బల్లి న్యాయ యాత్రను కూడా ఆబాసుపాలు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో అన్యాయం పెరిగిపోయిందని, ప్రజలకు న్యాయం జరిగేలా రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేపట్టారని అంటున్న సుజాత పాలతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ అండ్ పార్లమెంట్ ఎలక్షన్, తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ कम्युनिकेशन कोऑर्डिनेटर सुजाता पॉल अपने साथ है। ये नेशनल और रीजनल तेलंगाना का इलेक्शन के बारे में उनके बातों में कुछ मालूम करेंगे। बोलिए मैडम, आज पार्लियामेंट इलेक्शन सारा पार्लियामेंट इलेक्शन बीच में प्रधान मुद्दा दो आ रहे सामने आ रहे, एक प्राण प्रतिष्ठा राम मंदिर का और राहुल गांधी का न्याय यात्रा। ये दोनों बीच में क्या सारूप्य क्या है? भारत देश जो है वो लोगों का देश है।
और जब हम राजनीति में हैं तो हम राजनीति की बातें करेंगे। और राजनीति वो माध्यम है जिसके पॉलिटिक्स क्या है, वो रास्ता है जिससे हम लोगों की ज़िंदगी को बेहतर बनाते हैं, उनको न्याय देते हैं। तो हम केवल लोगों की बात करेंगे क्योंकि हम लोकतंत्र में रहते हैं, यानी कि लोगों का तंत्र, यानी कि जो सरकार बनाते हैं वो लोगों के लिए बनाते हैं, लोगों के द्वारा लोगों के लिए। तो अगर हम आज देख रहे हैं कि देश में कैसे जो इकोनॉमिक डिफरेंस है लोगों के बीच में, अमीर आदमी बहुत अमीर बन रहा है, 1% जो अमीर व्यक्ति है 1%, उसके पास 40% देश की संपत्ति है, प्रॉपर्टी है, और जो 3% संपत्ति है देश की वो 50 लोगों के पास, जो सबसे गरीब है उनके पास है। यानी कि 130 करोड़ जनता है देश में, 65 करोड़ लोगों के पास देश की 3% की संपत्ति, और जो ऊपर का 1% यानी कि आप खुद ही अंदाज़ा लगा लीजिए 1,30,000 लोग, उनके पास कितना है पैसा, उनके पास है 40%। तो हमारे को लगता है कि आज लोगों को न्याय देने की ज़रूरत है। महंगाई से, बेरोज़गारी से हमें लोगों को निजात दिलानी है, हमें उसमें से निकालना है लोगों को। हमारा जो भविष्य है वो हमारा युवा है, हमारे बच्चे हैं, उनको एक अच्छा भारत, उनके लिए सब कुछ जो हम कर सकते हैं वो हमें करने की ज़रूरत है। आपके ऊपर एक गंभीर आरोपण है, संतुष्टि राजनीति करते हैं कांग्रेस, इसके बारे में मेजॉरिटी ऑफ द पीपल को इग्नोर करते बोल के एक गंभीर आरोपण है। इसके राम मंदिर को आप इग्नोर कर दे रहे बोल के एक ऐसे एक प्रकटन दिए, इसके बारे में क्या है आपका? आप मुझे बताइए, राम भगवान आपके हैं, मेरे नहीं है। भारतीय जनता पार्टी का पेटेंट है क्या? और पेटेंट का लॉ भी कांग्रेस पार्टी लाई है, भाजपा नहीं लाई है, इसलिए अपने आप पेटेंट करवा लेते हैं। राम भगवान मेरे भगवान है, मेरे आराध्य हैं, वो कोई नहीं होते मुझे बताने वाले कि मैं क्या करूँगी। अब राम मंदिर की आप बार बार बात कर रहे हैं, तो आप मुझे बताइए ना कि राम भगवान किसके दिल में नहीं है? राम भगवान तो बहुत सौम्य है, राम भगवान तो बहुत शांति प्रिय है, और राम भगवान तो सत्य की लड़ाई लड़ते हैं। तो मैं इनकी गंदी राजनीति में राम भगवान को क्यों घसीटूं? ये कमल जो है कीचड़ में उगा हुआ है, लेकिन मेरे राम भगवान मेरे हृदय में बसे हुए हैं, इसलिए इनसे मुझे कोई सर्टिफिकेट नहीं चाहिए। जो हमारा जो मंदिर बन रहा है उसका वो तो माननीय उच्चतम न्यायालय के आदेश से बन रहा है, सुप्रीम कोर्ट के आदेश से बन रहा है। और क्या कहा था राजीव गांधी जी ने कि जो सुप्रीम कोर्ट कहेगा हम उसका अनुपालन करेंगे। तो आज भाजपा की सरकार है, उन्हें करना चाहिए, मगर मोदी जी का क्या है? आपको इनवाइट किए मगर आप नहीं जाना चाह रहे, क्यों? आप जो बात कह रहे हैं मैं वही बात बता रही हूँ आपको। शंकराचार्य जी कौन होते हैं सनातन धर्म में? जो 4 शंकराचार्य हैं वो कह रहे हैं कि मंदिर पूरा बना लो, उसके बाद उसका इनॉग्रेशन, लेकिन पॉलिटिकल एजेंडे के तहत नहीं। इसलिए पॉलिटिकल एजेंडे में हम लोगों को नहीं बांट सकते। और हमारे लिए भाई, अगर आप सनातन में विश्वास करते हैं तो आप शंकराचार्य जी को पर विश्वास करेंगे। मैं देवभूमि उत्तराखंड से आती हूँ, इसलिए मुझे मालूम है कि शंकराचार्य जी का क्या महत्व है। भारतीय जनता पार्टी वालों को कुछ नहीं मालूम, उन्हें पता ही नहीं कि क्या करना है। उनको तो एक बस नैरेटिव सेट करना है, वो नैरेटिव सेटिंग में बहुत बढ़िया। लेकिन राम भगवान मेरे दिल में, आपके दिल में, सबके दिल में, हर भारतीय के दिल में। इसलिए राम भगवान के नाम पर बांटने की राजनीति में मैं बिल्कुल पड़ने वाली नहीं हूँ। मैं लोगों के, सुनिए, मैं लोगों के लिए, हमारे बच्चों के लिए राम भगवान जो चाहते थे वो करना चाहती हूँ। इंडी ग्रुप ये पार्लियामेंट इलेक्शन तक नहीं जा सकते, वो ग्रुप में बहुत विभेद है, इकट्ठा होने से पहले वो सक्सेस नहीं हो सकते बोल के बीजेपी एक आरोपण है। क्या करेगा, कैसे रहेगा? आरोप नहीं, आप जो इतनी सारी बातें आपने मुझसे पूछे, इतने सवाल मैंने जवाब दिए, बता दीजिए मेरे प्रधानमंत्री जवाब देने को तैयार होंगे? नहीं होंगे, पहली बात। दूसरी बात, ये उनका नैरेटिव क्रिएट करने का एक तरीका है। एग्जाम्पल दे रही हूँ, अगर आप देखें भारत जोड़ो न्याय यात्रा, तो पहले 4 दिन 4 कॉन्ट्रोवर्सीज, जूते पे कॉन्ट्रोवर्सी, आपके टी शर्ट पे कंट्रोवर्सी, आपके जैकेट पे कंट्रोवर्सी, राहुल गांधी जी यात्रा पूरी करेंगे या नहीं उस पे कंट्रोवर्सी। पर वो मेरे नेता हैं, राहुल गांधी कांग्रेसी हैं, और कांग्रेस भारत के डीएनए में है और भारत का डीएनए कांग्रेस में है। इसलिए समझ लीजिए कि जब हम बात करते हैं लोगों को साथ लेके चलने की, तो हमें एक्सपीरियंस है। ये तो तोड़ फोड़ वाले हैं,
विभाजन की राजनीति करो, डिवाइड एंड सेल्फ रूल। आप भारतीय जनता पार्टी में बताइए मोदी जी के अलावा कौन सा नेता है, एक नाम बताइए, मोदी जी के अलावा कौन है जो प्राइम मिनिस्टर बन सकता है। इंडिया अलायंस में राहुल गांधी जी ने कहा है कि हम देश को बचाने के लिए हर संभव सैक्रिफाइस करने को तैयार हैं, हम हर तरीके का त्याग करेंगे, क्योंकि हमें अपने देश को बचाना, अपने संविधान को बचाना, अपने लोकतंत्र को बचाना है। थैंक यू। ये है और कांग्रेस डीएनए में, भारत का डीएनए है, देश के लिए त्याग करने का तैयार है हम। न्याय नहीं मिल रहा लोगों को, इसके लिए न्याय यात्रा के लिए निकल रहे। न्याय यात्रा से लोगों को ये पार्लियामेंट इलेक्शन में और इंडी ग्रुप को सामने लेके एक पीपल्स गवर्नमेंट बनाने के है। जो बीजेपी है जो डिवाइड एंड सेल्फ ग्रुप का पॉलिसी चला रहे बोल रहे पूजा कौर। वीडियो जर्नलिस्ट कृष्ण के साथ श्रीनिवास, सिटी विजन, हैदराबाद। తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మెల్యే కోటాకు చెందిన ఈ సీట్లకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించి 19న పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది. 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ ఏర్పడిన ఆ 2 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా అసెంబ్లీలో బలబలాల ఆధారంగా ఈ 2 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్ కు చెందిన జగదీష్ అనే వ్యక్తి వైద్య నిమిత్తం 1,00,000 ఎల్ఓసీని స్థానిక కార్పొరేటర్ను కోరారు. దీనిపై కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి స్పందించి బాధితుడికి 1,00,000 ఎల్ఓసీ అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్ఓసీ కావాలని కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అని కోరగా వెంటనే రాజశేఖర్ రెడ్డి స్పందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సహకారంతో 1,00,000 ఎల్ఓసీ చెక్కును తన కార్యాలయంలో బాధితుడికి అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వ్యాపారం నిర్వహిస్తున్న యాజమాన్లకు జీహెచ్ఎంసీ అధికారులు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లైసెన్స్ డిసెంబర్ 31, 2023తో ముగిసిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో కొత్తగా జనవరి 31, 2024 లోపు ఆయా వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. చెల్లింపు తర్వాత ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేట్ జారీ చేయబోతుందని అన్నారు. ఇది జనవరి 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు చెల్లుబాటు అవుతుందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నామ్ ఈఓడిబి అమలుపై ఎంఏ అండ్ యూడి జూన్ 22, 2017 నాటి జీఓఆర్టీ ఎన్ఓ 459 ప్రకారం పునరుద్ధరణ ధరను చెల్లించాల్సిన తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఆటోమేటిక్గా పునరుద్ధరించబడుతుందని తెలిపారు. అంతేకాదు ఈ నెలలోగా రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైతే అదనంగా మరింత రుసుము చెల్లించాల్సి వస్తుందని వెల్లడించారు. లైసెన్స్ రుసుముతో పాటు ట్రేడ్ లైసెన్స్ రుసుము 5,000 రూపాయల వరకు ఉన్న ట్రేడ్లపై 10% మొత్తాన్ని వసూలు చేయనున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో సిపి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ సెక్యూరిటీ వీక్ ని జరుపుకుంటున్నామన్నారు. ఎక్కువగా వాహనాలు సిటీలోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ పై పూర్తి సమాచారం అధికారులకు ఇస్తున్నామని సిపి తెలిపారు. స్కూల్స్ వద్ద పిల్లలకు అవగాహన కల్పించాలని కోరారు. హెచ్సిఎస్సి ద్వారా ట్రాఫిక్ పై స్కూల్స్ లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. క్విజ్ ద్వారా పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ ని కూడా తెలియజేయాలని చెప్పారు. కార్ పుల్లింగ్ ద్వారా సమస్యలకు చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. నగరంలో 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటైనట్లు తెలిపారు. కొత్త ఆలోచనలతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలు తయారు చేసుకోవాలని సిపి శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగతా సిటీస్తో పోల్చుకుంటే మనకు మెయిన్ బిజినెస్ సెంటర్ డిస్ట్రిక్ట్ అనేది అంటారు. అంటే ఏదైతే మెయిన్ ఏరియా ఉంటుందో డౌన్ టౌన్ అని కొంతమంది పిలుచుకుంటారు. కూర్చోండి ప్లీజ్ సెటిల్ డౌన్, తర్వాత సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంటారు. ఇక్కడ ఇటువంటి చోట్ల కూడా అన్ని రకాల ఆల్ వెరైటీస్ ఆఫ్ వెహికల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ స్లో మూవింగ్, ఫాస్ట్ మూవింగ్, మీడియం మూవింగ్, 3-wheeler, 2-wheeler, 4-wheeler ఉండే రోడ్లు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఉండే కూడా మనదే ఎక్కువ ఇన్సిడెన్స్. మిగతా సిటీస్తో పోల్చుకుంటే మనకు ఇక్కడ ఇటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో కూడా ఇంకా పెడెస్ట్రియన్స్ కోసం ఉద్దేశించబడిన ఫుట్పాత్లని, తర్వాత ఈవెన్ క్యారేజ్ వ్యాన్ కూడా ఆక్యుపై చేసి
ఈ వెండర్స్ ఉండడం కూడా మనకు ఎక్కువే. అయితే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, మిగతా సిటీస్తో పోల్చుకుంటే ఇంకా కొన్ని సిటీస్లో రాలేదు. మనకు 30% అలవెన్స్ ఒకటి ఇస్తున్నారు ఇప్పుడు. అట్లాగే ఈ పొల్యూషన్ ప్రివెన్షన్ సంబంధించిన మాస్క్లు అవన్నీ కూడా మనం కొంటున్నాము. రంగారెడ్డి జిల్లా చేయూత ఉమెన్ కమ్యూనిటీ సెంటర్లో న్యూట్రిషన్ ఫుడ్ ను అందించారు. ఈ కార్యక్రమం న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా లైట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా చేయూత ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీప్రియ మాట్లాడారు. చేయూత ఫౌండేషన్ సంస్థ ద్వారా న్యూట్రిషన్ ఫుడ్ అందించిన లైట్ ఆర్గనైజేషన్ కు ఎలాంటి సమస్య వచ్చినా న్యాయ సేవ సదన్ తరపున ఉచిత న్యాయం అందిస్తామన్న జడ్జి ఇందిరాకు కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్గా పనిచేస్తున్నాను చేయూత ఉమెన్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్లో. ఇవాళ మా దగ్గర డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి రంగారెడ్డి కోర్టు నుంచి డి ఇందిరా మేడం ఇంకా వచ్చి, ఇంకా మా దగ్గర ఇంకోటి లైట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వాళ్ళు వచ్చి మా ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యూట్రిషన్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. దీంతోపాటు వాళ్ళకి మహిళలకి ఎలాంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మేడం వాళ్ళు మొత్తం అవేర్నెస్ ఇచ్చారు మా వాళ్ళకి. సో దీని గురించి మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ డి ఇందిరా మేడంకి అండ్ శాంతికుమారి మేడంకి మా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో నిరసనకు దిగారు. జోనల్ పరిధిలో ప్రభుత్వ టెండర్ల మేరకు పనులు చేపట్టి పూర్తి చేసి సంవత్సరం గడిచిన చెల్లింపులు చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్న ప్రభుత్వం చిరు కాంట్రాక్టర్ల పట్ల వివక్ష ప్రదర్శిస్తుందని అన్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడ్డ వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వానికి కమిషనర్కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. చిరు కాంట్రాక్టర్లు వారిపై ఆధారపడ్డ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని బకాయిలను చెల్లించి తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టర్లు చాలా మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆ కాంట్రాక్టర్లు రాత్రి పగలు పనిచేసి ఇక్కడ మన ఈ జిహెచ్ఎంసీలో పాటోల్స్ కానీ, ఐఆర్టీ కానీ, డీసిల్టింగ్ కానీ, మాన్సూన్ కానీ ఎమర్జెన్సీ వర్క్స్ కూడా టేకప్ చేస్తాము. మా ఏరియాలో ఖైరతాబాద్ ఏరియాలో మన విఐపీస్ ఉన్న రాజ్భవన్ రోడ్ కానీ, మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, మరియు ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఏ రాత్రి ఏమున్నా పాటోల్స్ ఉన్నా, ఏ రాత్రి ఏమున్నా పనులు కావాలి అర్జెంట్ ఆఫీసర్గా చెప్పిన వెంటనే మేము వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసి, ఏదైతే రాత్రి వర్షాకాలం రోజు కూడా మన వాటర్ సాంగేజ్ పాయింట్లో నీళ్ళు వస్తే మన ట్రాఫిక్ కూడా ఆగిపోతే ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ చేసి మేము ఇమీడియట్లీ వెంటనే ఆ ట్రాఫిక్ క్లియర్ చేసి పంపించే ఏర్పాటు చేస్తాము. అంత కష్టపడి పనిచేసే వాళ్ళకు మాకు దాదాపు 1 year నుంచి పేమెంట్ పెండింగ్ ఉన్నది. పోయిన సంవత్సరం 2023 ఫిబ్రవరి నుంచి పేమెంట్ పెండింగ్ ఉంది. ఆ పేమెంట్ టోటల్ అమౌంట్ ఏంటంటే 1200 కోట్లు ఉన్నది. కనుక దయచేసి గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. గత ప్రభుత్వం అయితే అసలు ఏం పట్టించుకోకుండా మనం ప్రిన్సిపల్ సెక్రటరీ अरविंद कुमार गार को लेटर इच्छामु 42 साल से गुत्तेदारी कर रहा हूँ मैं, और जो है ना यहाँ पर जो है ना 42 साल में ये 4 साल से जब से बीआरएस गवर्नमेंट आई है तब से हम लोग बहुत परेशान थे. इसलिए हम लोग कांग्रेस पार्टी को वोट देके कांग्रेस पार्टी को जिताए, रेवंत रेड्डी साहब को चीफ मिनिस्टर बनाए. हमारी रिक्वेस्ट है रेवंत रेड्डी साहब से कि जो हमारा पेमेंट इमीडिएट रिलीज़ करे, इसलिए कि हम 24/7 अवेलेबल रहते जीएचएमसी के लिए. और जो है ना हमारा पेमेंट नहीं मिलने से हमारे फैमिली बहुत परेशान है साहब. हम लोग फीस नहीं भर सक रहे, EMI नहीं बन सक रहे, घर के किराए नहीं दे सक रहे, जिससे हमारे कोटेदार जो है ना हार्ट अटैक होकर मर रहे और जो है ना सुसाइड करके मर रहे हैं, जिसकी फैमिलीज के लिए कोई देखने वाला नहीं है. हम रेवंत रेड्डी साहब से रिक्वेस्ट करें इमीडिएटली हमारा पेमेंट रिलीज करिए. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఓయూ నూతన కమిటీని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ నేతృత్వంలో ప్రకటించారు. ఈ మేరకు ఓయూలో సమావేశంలో ఎంఎస్ఎఫ్ ఓయూ నూతన కమిటీని నియమించి వారికి నియామక పత్రాలు అందజేశారు. ఎంఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులుగా మందరాజు మాదిగ, అధికార ప్రతినిధి లింగంపల్లి దినేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శులుగా బొబ్బిలి నవీన్ మాదిగ, గుండాల రవితేజ మాదిగ, కొప్పు విష్ణు మాదిగ, ఉపాధ్యక్షులుగా సిద్ది శ్రీకాంత్ మాదిగ, మంద తిరుపతి మాదిగ, బైకడి ప్రవీణ్ మాదిగ, రాంపోగు రిచి, కార్యదర్శులుగా గంగప్పగారి సింహాద్రి మాదిగ, ఈదుల దుర్గాప్రసాద్ మాదిగ, ములుగురి అరుణ్, దేవరపాగ నరసింహ, సహాయ కార్యదర్శులుగా గుండ్ల నిఖిల్ మాదిగ, నీరుకంటి కాశీ మాదిగ, గబ్బెట రమేష్ మాదిగ, ప్రచార కార్యదర్శులుగా జూటూర్ జన్ మాదిగ, గడ్డం అశోక్ మాదిగ, కోఆర్డినేటర్గా సునీల్ గవస్కర్ మాదిగ, ఇన్ఛార్జి నలిమెల వంశీరాజ్ మాదిగ నియమితులయ్యారు. బేగంపేట కంట్రీ క్లబ్
వీఐపీ ఇంటర్నేషనల్ 24 మెంబర్ కార్డును ఆవిష్కరించింది. సంక్రాంతిని పురస్కరించుకొని అంతర్జాతీయంగా పేరు కలిగిన టూరిజం ప్రాంతాలకి వెళ్లే విధంగా రూపొందించిన ఈ మెంబర్షిప్ కార్డును కంట్రీ క్లబ్ చైర్మన్ వై రాజీవ్ రెడ్డి ఆవిష్కరించారు. క్లబ్ సంవత్సరం పాటు ఇటు సభ్యులు అటు గెస్ట్ సభ్యులను అలరించే విధంగా పలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను నిర్వహించే క్లబ్ గా పేరు పొందిందన్నారు రాజీవ్ రెడ్డి. ఇవాళ మనము we have launched which is the first thing we have launched after the successful mega hit of the New Year program across the country. Like I was telling you, more than 1 lakh people have participated, and then it was a huge hit. The DJ, one of the DJs was something very spectacular. You must have all seen that in the presentation. And so after the successful launch, I just personally wanted to thank the media for their extraordinary support, what they have given, and I'm sure I think the support will continue in the coming year. You have seen that in this particular point of time, a lot of companies were going down, especially related to hospitality. I just mentioned a few names, and then you have to understand that in spite of COVID, in spite of recession and all that, we were able to not only survive but succeed. And in this dynamic times, we were able to extinguish our debt. Almost we have become a zero debt company. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట్ గ్రామంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కనీస అనుమతులు తీసుకోకుండా భారీ బిల్డింగ్ నిర్మాణాలపై అధికారులు కూల్చివేతలు చేపట్టారు. లెక్కకు మించి అక్రమ కట్టడాలు, భారీ బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. గ్రామ పంచాయతీలో 2 అంతస్తుల పర్మిషన్ తీసుకుని 5 అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. మియాపూర్లో ప్రజలకు కంటి మీద కులుకు లేకుండా చేస్తున్నాడు ఓ గరానా దొంగ. వేసిన తలుపులు వేసినట్లే ఉంటాయి, కానీ ఇంట్లో మాత్రం విలువైన వస్తువులు, డబ్బులు మాయం అవుతాయి. దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇంటికి తాళం వేసి ఏదైనా పని మీద బయటికి వెళ్లామా అంతే సంగతి. అట్లుంటది ఆ దొంగ చేతివాటం. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న గరానా దొంగపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు పక్కగా ప్లాన్ చేసి గరానా దొంగను పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. ये जो चोरी का काम है वो क्या है, 20 केस में इसका पात्र है और ये इंजीनियरिंग कोर्स करते, मैकेनिकल इंजीनियरिंग में दाखिल होके डिसकंटिन्यू किया है. उसके बाद ये जो एरिया मियापुर, चंदानगर और गच्चीबौली और KPHB-PS के लिमिट्स में जो घर सेंट्रल लॉकिंग सिस्टम नहीं होते, लॉक करके जो रेगुलर बोल्ट लॉक रहते हैं उनको पहले ही जाके उसको रेकी करके उसके बाद नाइट टाइम में एक बड़ा सा लॉकर जो है, कटर जो है, उसको लेके कट करके अंदर से ये चोरियां की है. अभी तक इसके साथ जो है उनका वो सिंगल ही किया है. फर्दर जो एविडेंस है वो भी हम कलेक्ट कर रहे हैं. अभी तक 26 तुला गोल्ड, 300 ग्राम का चांद,